అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కన్నీటి బొట్లు. రచయిత న్యాయపతి కమలారాంజీ గారు. ఇక కథలోకి వెళితే, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి వేసే పిడుగులాంటి వార్త అది. పూజ ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు, ఎలా అన్న వివరాలు అడిగి సానుభూతి చూపడానికని చుట్టుపక్కల ఇళ్లల్లోని వారంతా అక్కడికి ఆతృతగా చేరారు. వాళ్ళ మధ్య గుసగుసలు బయలుదేరాయి. ఆ అమ్మాయి అసలు అతన్ని ప్రేమించనే లేదట. వాళ్ళ పక్కింటి కుర్రాన్ని ప్రేమించిందట. అయితే ఒక పెద్ద కథలే. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు. కథ ప్రతి ఆడపిల్ల జీవితంలోని కథలాగే, అయితే కొంచెం భిన్నంగా. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె ప్రేమించినవాడు కాదు. ఏ బంధువుల అబ్బాయికో ఇచ్చి పెద్దలు నిశ్చయించి చేసిన పెళ్ళా అంటే అది కాదు. అందం, ఆకర్షణీయమైన శరీరం, వయసు వేడి వల్ల వచ్చే తొందరపాటు, ఆ తర్వాత కొంచెం పిరికితనం, ఎక్కువ భయం, ఎవరిని ఎదిరించలేని అశక్తత, ఇవన్నీ కలిపి సృష్టికర్త తయారు చేసిన అపురూపమైన రూపమే పూజ. ఆమె జీవిత అధ్యాయంలోని కొన్ని పేజీలు వెనక్కి తిప్పితే, చల్లని వెన్నెల ప్రకృతినంతా పరచుకుంటున్న సమయం అది. ఆ ఇంటి డాబా మీద గాజు గోళాల్లోని క్రోటాన్స్ మొక్కలు సుతారంగా కదులుతూ తమ వయ్యారాల్ని వలకబోస్తున్నట్లుగా ఊగిసలాడుతున్నాయి. అప్పుడప్పుడు ఆకాశ వీధిలోని అందాల చందమామ నీలిమబ్బులతో దోబూచులాడుతున్నాడు. చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి. అంత చక్కటి చల్లటి వాతావరణంలో కూడా పూజ జగపతులకి చిరుచెమట్లు పట్టేస్తున్నాయి. ఇద్దరు ఒకరి నిట్టూర్పులు ఇంకొకరికి సోకినంత దగ్గరగా ఒకరినొకరు పెనవేసుకొని మైమరచి మధురమైన మరో లోకంలో అడుగు పెట్టబోతున్నట్టుగా ఉన్నారు. ఏదో తెలియని ఆరాటం, ఉద్వేగం అలుముకున్న వారిద్దరి మీద ఆ పిల్ల తెమ్మెరలు తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. పూజ చేతివేళ్లని సుతారంగా స్పృశిస్తూ రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు జగపతి. పూజ, నాకు భయంగా ఉంది. అదేమిటి జగ్గు, భయం అన్నది నాకుండాలి కానీ నీకేమిటి? జగపతి ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంటూ అంది పూజ. అది కాదు పూజ, మన ప్రేమ ఫలిస్తుందంటావా? మన విషయం మీ అమ్మకి తెలిస్తే? మన పెళ్ళికి ఒప్పుకోదు అంతే, నవ్వింది నాగమల్లిలా. నీకంతా వేలాకోలంగా ఉంది. పోనీ మీ అమ్మని సమయం చూసి నువ్వే అడగకూడదు? అలాగేలే. మెట్ల మీద అడుగుల చప్పుడు వినగానే ఇద్దరూ భయపడి ఒక్క ఉదుటన లేచారు. జగపతి వాళ్ళ రెండు డాబాలకి మధ్యనున్న పిట్టగోడ లాంటిది సునాయాసంగా దాటి అటువైపుకి వెళ్ళిపోయాడు. సావిత్రి మెట్లన్నీ ఎక్కి వచ్చేసరికి ఏదో పుస్తకం చదువుకుంటున్న పూజ కనపడింది. పూజ, ఎంత వీధిలైటు కాంతి పడుతుంటే మాత్రం ఇక్కడ ఒక్కర్తివి కూర్చొని చదవడం ఏమిటి? క్రిందన అంత జాగా ఉంది కదా. అది కాదమ్మా, చల్లటి గాలి వీస్తుంటేను. సరే సరే పద, ట్యూషన్ మాస్టర్ వచ్చారు. ఇద్దరూ కిందకి దిగేసరికి ట్యూషన్ మాస్టారు రాజారావు సోఫాలో కూర్చొని ఆంధ్రభూమిలోని పేజీలు తిరగేస్తున్నాడు. రాజారావు ఎంఎస్సి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరికేదాకా ఊరికే ఉండడం ఎందుకని ట్యూషన్స్ చెప్తున్నాడు. తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటాడు కానీ అందగాడని చెప్పలేం ఆ ఎత్తు పండ్ల వల్ల. సావిత్రి లోపలికి వెళ్ళి కాఫీ కప్పులు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ అంది. పూజ, అలా నేను విజయ వాళ్ళింటికి వెళ్ళి వస్తాను. మాస్టారు వెళ్ళిపోయాక నువ్వు అక్కడికి రా. అలాగేలే అంది పూజ. వాళ్ళింటికి రెండిండ్ల అవతలే సుజాత వాళ్ళ ఇండ్లు. పనులైపోయాయా అడిగింది సావిత్రి వస్తూనే. ఆడవాళ్ల పనులకి ఆది మధ్య అంతమంటూ ఉండవండి. ఓపిక ఉండి చెయ్యాలే కానీ అలా పుట్టుకు వస్తూనే ఉంటాయి, సముద్రంలోని కెరటాల్లాగా. కూర్చోండి. ఏమిటి విశేషాలు? పూజ ఏం చేస్తున్నది? మాస్టారు వచ్చారా? ఎప్పుడూ మాస్టారు రాగానే వచ్చేయడం ఆవిడకి అలవాటన్న సంగతి సుజాతకి తెలుసు. ఈ మధ్య మా దగ్గర వాళ్ళింట్లో పెళ్ళికి వెళ్ళామండి, నేను మా పూజాను. పూజ కెంపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. మెడలో ముత్యాల హారం, చెవులకి ముత్యాల దుద్దులు. పెళ్లివారింట్లో అందరి చూపులు మా పూజ మీదే అనుకోండి. ఆ పెళ్ళికొడుకు కూడా పెళ్ళికూతురు వైపు చూడ్డం మానేసి మా పూజ వైపే చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో చాలా అందంగా ఉంది, ఎవరమ్మాయి అని నన్నే అడిగారు కొందరు. ఆ అమ్మాయి మీ అమ్మాయా? పెళ్ళెప్పుడు చేస్తారు? మా అక్కగారు అబ్బాయి ఫారిన్లో పెద్ద ఇంజనీరు.
మా అక్క చక్కటి కోడలు కోసం చూస్తున్నది. మీ అమ్మాయిని ఇస్తారా అని ఒక ఆవిడ అడిగింది. ఇంకా ఏది, బిఏ చదువుతున్నది, చిన్నపిల్ల, అప్పుడే తొందర ఏమిటి అనేశాను. పెద్దగా నవ్వుతూ చెప్తోంది. ఆవిడకి కబుర్లు కావాలి. ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి కబుర్లు చెప్పి రాకపోతే ఆవిడకి నిద్ర పట్టదు. అందులో ఆవిడ చెప్పే గొప్ప కబుర్లు ఆర్గ్యూ చేయకుండా వినేవాళ్ళు ఉంటే ఆవిడ మరీ రెచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిందాకా అందరి కళ్ళు మా పూజ మీదే. క్లాసులో కూర్చుంటే కుర్ర లెక్చరర్ ఒకడు పాఠం చెప్తున్నంతసేపు రెప్పవేయకుండా దీనివైపే చూస్తుంటాడట. అలా చెప్పుకుపోతూనే ఉంది సావిత్రి. ఆవిడ ధోరణి తనకి అలవాటేనన్నట్లుగా ఆవిడ చెప్తున్నవి వింటూనే లోపలికి వెళ్ళి కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి తీసుకువచ్చి ఆవిడకొక కప్పు ఇచ్చి తను ఒక కప్పు తీసుకుంది. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది అంది సుజాత కాఫీ సిప్ చేస్తూ. కాఫీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెట్టాక సావిత్రి కళ్ళు చేతులు తమాషాగా తిప్పుకుంటూ అంది. మా పూజకి నేను సంబంధాలు చూడవలసిన బాధ తప్పిందండి. మా పూజ చక్కటిది కదా, అందుకని వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ అబ్బాయికి మా పూజని చేసుకుంటానని పోటీలు పడి వచ్చి అడుగుతున్నారు. నాకు దాని పెళ్లి గురించి సమస్య లేదు. కానీ ఒక్కటే, మాలో కట్నాలు ఎక్కువ అయినా పర్వాలేదులేండి. మా పూజ చక్కటిది కదా, కట్నం తగ్గిస్తారు. చక్కటిది అన్న పదం వత్తి పలుకుతూ అంది సావిత్రి. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో సావిత్రి మాటల్లో నిజం కూడా అంతే ఉంటుంది. పూజ చక్కటిదే కాదనలేదు. కానీ ప్రతి వాళ్ళు వచ్చి చేసుకుంటామని అడగడం అన్నది సొంత కల్పితం. ఇదంతా సుజాతకి బాగా తెలుసు. సుజాత నవ్వింది. సుజాత నిండు కుండలాంటిది. భర్త పెద్ద ఆఫీసరు. ఒక్క కొడుకు ఇంజనీరింగు చదువుతున్నాడు. ఒక్కడితే కూతురు పూజతోటిదే కానీ ఎంఏ చదువుతోంది. విజయ చక్కగా ఉంటుంది, ఎంతో అణకువగా ఉంటుంది. సుజాత తన పిల్లల్ని మంచి కట్టుబాట్లలో పెంచింది. పెళ్లికి ముందు ఆడామగ స్నేహాలు ఆవిడకి అంతగా నచ్చవు. మేం చాలా ఫ్రీగా ఉన్నాం. ఈ రోజుల్లో అలా ఫ్రీగా ఉండటం ఫ్యాషన్ అంటూ కొంతమంది ముందు విచ్చలవిడిగా తిరిగి తర్వాత చాలా విచారిస్తారు. అలాంటి చేదు సంఘటనల్ని ఎన్నో వింది, చూసింది. అందుకే తన పిల్లలకి తల్లిగా కాక ఒక స్నేహితురాలిగా ఉంటూ తన మనసులోని భయాల్ని చెప్పి సమాజం అంటే ఇది, మనం ఇలా ఉండాలి అంటూ ప్రత్యేకంగా చెప్తుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మీరు అదృష్టవంతులు, అందరికీ ఆ అదృష్టం వర్తిస్తుందా నవ్వుతూ అన్న సుజాత మాటలకి సావిత్రి ముఖం 1000 వాల్టుల బల్బులా వెలిగిపోయింది. సావిత్రిని కొంచెం పొగిడితే చాలు పొంగిపోతుంది. తన కూతురంత అందమైన అమ్మాయి ఈ రాష్ట్రంలోనే లేదు అన్నట్టు ఉంటాయి ఆమె మాటలు. సావిత్రికి 15 సంవత్సరాల వయసులోనే పెళ్ళయింది. ఆమె భర్త గోపాలరావు సకల గుణాభిరాముడు. అతనికి లేని అలవాట్లంటూ లేవు. దానికి తోడు మంచి భోజన ప్రియుడు. బాగా తాగి తిని పొట్టా ఒళ్ళు పెంచేసి తగిన వ్యాయామం లేక దున్నపోతులా తయారయ్యాడు. సొంత ఇల్లంటూ లేదు. పెళ్ళైన చాలా కాలానికి ఎలాగో ఒక కూతురు పుట్టింది. 10 సంవత్సరాల క్రిందట ఒకరోజు సివియర్ హార్ట్అటాక్ వచ్చి గోపాలరావు పోయాడు. భర్త పోయాక కూడా సావిత్రి చక్కగా ముఖానికింత పౌడర్ రాసుకొని కాటుక పెట్టుకొని తిరుచూర్ణం బొట్టు పెట్టుకుంటుంది. సాయంత్రం 5 అయ్యేసరికి అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తుంది. దగ్గర బంధువులు కాటుక బొట్టుని ఆక్షేపించినా కాటుక పెట్టుకోకపోతే కళ్ళకి దురదలని, తిరుచూర్ణం దేవుడి బొట్టు తప్పు లేదని చెప్తుంది. ఈ రోజుల్లో బొట్టు కాటుక పెట్టుకోవడం పెద్ద తప్పు కాదు. కానీ తన కబుర్లు వినడానికి అరుగు మీద శ్రోతలు దొరక్కపోతే ఎవరింటికో ఒకరింటికి వెళ్ళిపోయి వాళ్ళు మంచి పనిలో ఉన్నా కూడా వాళ్ళ టైంని వేస్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే సుజాతకి జాలి, చిరాకు రెండూను. తన గురించి ఇతరులు ఏమనుకుంటారు అన్న ఆలోచన ప్రతి వారికి ఉండాలి. కాస్తంత ఇంగిత జ్ఞానం ఉంటే అలా ప్రవర్తించరు కదా. ఈ మధ్య ఒకరోజు ఏమయ్యిందో తెలుసా అండి? మా వారి ఫ్రెండ్ ఒకరు వచ్చి సెకండ్ షో సినిమాకి వెళ్దాము, వస్తారా సావిత్రి అని అడిగాడు. మా వారి ఫ్రెండ్ అని ఊరుకున్నాను. లేకపోతేనా వెధవ, చూడండి వాడికి ఎంత ధైర్యమో, నన్ను తనతో సినిమాకి రమ్మన్నాడు, అందులోనూ సెకండ్ షో. తన పెళ్ళాంతో వెళ్ళొచ్చు కదా. పాపం ఆవిడ పగలు చూస్తే రాత్రి కలలోకొస్తుంది. అంత అనాకారిలేండి. అతనికి పెళ్ళామంటే అస్సలు ఇష్టం లేదట.
ఇలాంటి విషయాలు పనిగట్టుకొని అందరిళ్ళకి వెళ్ళి చెప్పి మరీ వస్తుంది సావిత్రి. సావిత్రి మాటలకి నవ్వాలో కోపం తెచ్చుకోవాలో తెలియక అయోమయంలో పడి ఊరుకుంది సుజాత. భర్త పోయిన ఆడది పెద్దగా పరిచయం లేని పరాయి మగాడితో సెకండ్ షో సినిమాకి వెళ్ళకూడదు అన్న విషయమైనా ఆమె బుర్రకి తట్టినందుకు సంతోషించింది సుజాత. అలా సింగారించుకొని ప్రతిరోజు అరువుల మీద కూర్చుంటే ఎవరైనా ఎక్కడికైనా రమ్మని పిలిచినా పిలుస్తారు. అది తప్పు అని తెలిసినా సావిత్రికి వయసులో ఉన్న ట్యూషన్ మాస్టర్ని ఈడొచ్చిన ఆడపిల్లని ఇంట్లో వదిలేసి ఇలా ఇంటింటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం తప్పని తెలీదా అనుకుంది. సలహా ఎంతో అమూల్యమైనది. ఉచిత సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదని ఊరుకుంది సుజాత. నే వెళ్తానండి, మాస్టర్ వెళ్ళిపోయి ఉంటారు, పూజని రమ్మన్నాను, ఎందుచేతలో రాలేదు అంటూ లేచిందామె. ఆమెని గుమ్మం దాకా సాగనంపి లోపలికి వచ్చింది సుజాత. చాలాసేపు కాలింగ్ బెల్ మోగిన తర్వాత కానీ తలుపులు తెరుచుకోలేదు. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావే లోపల? అబ్బే ఏం లేదమ్మా, లోపల పడుకున్నాను అంతే తడబడుతూ అంది. ఈ టైంలో పడుకుంటే ఇక రాత్రేం నిద్ర పడుతుంది? అయినా ఇది పడుకోవాల్సిన టైమా? అంత ముద్దు నిద్రపోతే ఎలాగే అంది లోపలికి వెళ్తూ సావిత్రి. అంతేకాని మాస్టర్ వెళ్ళిపోయాక అంతసేపు పూజ జగపతి బిగి కౌగిట్లో గాఢ పరిష్వంగంలో పరవశించిపోతోందని, అందుకే ఆమె జుత్తు చెదిరిపోయిందని, చీర నలిగిపోయిందని కొంచెం కూడా అనుమానం రాలేదు ఆవిడకి. ఒకరోజు సుజాత, విజయ మ్యాట్నీ సినిమాకి వెళ్ళారు. డిమ్ లైట్ల వెలుతురులో తమ ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల్ని చూపించింది విజయ, మాట్లాడొద్దని తల్లికి సైగ చేస్తూ. వాళ్ళిద్దరినీ చూసి సుజాత గతుక్కుమంది. సినిమా అయిపోయి ఇంటికెళ్ళేదాకా తల్లి కూతుర్లిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఇంటికెళ్ళాక సుజాత అంది, పూజ పక్కన ఉన్నవాడు వాళ్ళ పక్కింటబ్బాయి జగపతి కదూ? అవును వాడే. అదేమిటి వాళ్ళిద్దరూ సినిమాకి అలాగా? సావిత్రికి తెలిస్తే ఏమవుతుంది? ఇంతకీ వాడేం చేస్తున్నాడు? ఏదో ఆఫీస్లో ఫ్యూన్ పని చేస్తున్నాడు. అయినా మనకెందుకు అవన్నీ? నువ్వేం ఆవిడతో చెప్పకు, ఊరుకో. ఎలా ఊరుకోమంటావే? ఈ వ్యవహారం ఇంకా ముందుకు సాగిందంటే సాగితే సాగని. పూజ కుర్రాన్ని ప్రేమిస్తోంది. చీర మార్చుకొని నైటీ వేసుకుంటూ అంది విజయ. తెల్లబోయింది సుజాత. నీకెవరు చెప్పారే? తనే చెప్పింది ఒకసారి. అలాంటివి మనం పట్టించుకోకూడదు. చూసి చూడనట్టు ఊరుకోవాలి. మనకెందుకు చెప్పు ఒకళ్ళ గొడవలు? సావిత్రికి అంతగా బుర్ర లేదే. తన కూతురు ఇలాంటి పనులు చేస్తుందని తెలిసిందంటే గుండె పగిలి చస్తుంది బాధగా అంది సుజాత. పూజకు ఇదేం కొత్త కాదమ్మా. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి క్లాసులు ఎగ్గొట్టి ఎన్నోసార్లు మ్యాట్నీలకెళ్ళింది జగపతితో. అదే చెప్పింది నాకు. మరి ఇన్నాళ్ళు నువ్వెందుకు చెప్పలేదు నాకు? అదో పెద్ద విషయం అనిపించలేదు అంతే. పూజ పెళ్లి గురించి ఎన్నో అందమైన ఊహలు సావిత్రిలో ఉన్నాయి. ఇదంతా తెలిస్తే భరించగలదా? 2 నిమిషాలు మౌనంగా ఉన్నాక అంది సుజాత. విజయ, పెళ్ళి కాకుండా ఇలా మగాడితో తిరగడం మంచిదంటావా? పెళ్ళయ్యాక తాలి కట్టిన మొగుడితో ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఆ 3 ముళ్ళు పడిపోయాక భర్త అన్న ఆ మగాడిని ప్రేమించవచ్చు కదా. భర్తనే ప్రియుడిగా స్నేహితుడిగా భావించవచ్చు. అప్పుడు ఎవరూ ఏమీ అనరు. కానీ పెళ్ళి అన్న లైసెన్సు లేకుండా ప్రేమ పేరు చెప్పి అబ్బాయిల ఆకర్షణలో పడి సమాజాన్ని లెక్క చేయకుండా తిరిగినా పట్టించుకోకుండా ఊరుకోవడానికి ఇంకా మన సమాజం సంప్రదాయం అంత ఎత్తుకి ఎదగలేదు విజయ. నాకు తెలుసు. కానీ అసలు వాళ్ళకి లేని ఆవేదన నీకెందుకమ్మా? అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటారేమో ఎవరికి తెలుసు? పెళ్ళా? నిజంగా పెళ్ళి అన్నది చేసుకున్నా ఎలా పోషిస్తాడే దాన్ని? సావిత్రి గొప్పలు చెప్పుకొని బ్రతుకుతున్నది. కానీ పెద్దగా ఉన్న సంసారం కాదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్నావు. ప్రేమ అంటే ఏమిటి? వయసులో ఉన్నది ఆకర్షణే కానీ ప్రేమ కాదు. ప్రేమ ఒక అనుభూతి. అనుభూతి ఆకలి తీర్చలేదు. ముందు ఆకర్షణలో పడి ఒకరికొకరు దగ్గరవడం, ఆ తర్వాత పెద్దవాళ్ళు వద్దన్న కొద్దీ ఏదో తెలియని మొండితనం పంతం పెరిగి తమ ప్రేమని గెలిపించడానికి, తాము ఓడిపోకుండా ఉండడానికి పెద్దలను ఎదిరించి నానా తంటాలు పడి పెళ్లి చేసుకోవడం. ఎన్నాళ్ళు నిలుస్తుంది ఆ ప్రేమ? ఆకలి కడుపులో రాజ్యమేలుతూ ఉంటే, దరిద్రం అవమానాల్ని ఎదుర్కొంటూ ఉంటే, ముందున్న ఆకర్షణ తగ్గి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరినొకరు నిందించుకుంటూ
కలిసి బ్రతకలేక కలిసి చావడమో లేక